నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయమందున ప్రార్థన చేసుకుని పరిశుద్ధ ఆదివారపు ఆరాధన ప్రారంభించుకుందాం. సంఘమంది కూడా త్వరగా సిద్ధపడి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుని పరిశుద్ధ ఆదివారపు ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు ఉన్నతమైన ఘనమైన నామమునకు ఉదయకాల సమయమందున స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. మా జీవితాలను మీరు ప్రేమించి మరి ప్రాముఖ్యముగా ఇక 2026వ సంవత్సరము 7వ మాసము యొక్క సమయాన్ని మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. ఇక 3వ ఆదివారం నాడు పరిశుద్ధ సంఘముగా చేరి మేమందరము కూడా నీకు నామాన్ని గణపరచడానికి, కీర్తించడానికి, మా యొక్క ఆత్మీయ జీవితాలను బలపరుచుకోవడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. జరిగించబడే ఆరాధన బట్టి నీకే వందనాలు దేవా. ఇదిగో దేవ, మా యొక్క జీవితంలో ఇదిగో తండ్రి కుటుంబాలుగా నీ యొక్క సన్నిధానంలో చేరి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాము దేవా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. చేరి వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. రావాల్సిన వారందరినీ మీరే త్వరపెట్టి నడిపించండి. ఇదిగో దేవ, జరిగించబడే ఆరాధనలో మీరే అధ్యక్షులుగా ఉండమని అడుగుచున్నాము దేవా. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరి ప్రాముఖ్యంగా ఇదిగో తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందమని అడుగుచున్నాము దేవానికి వందనాలు. ఆరాధనకు ఇదిగో తండ్రి మీరు యోగ్యులుగా ఉండమని అడుగుచున్నాము దేవానికి స్తోత్రాలు. నీకు లేఖనాల ద్వారా మా యొక్క జీవితాలన్నీ బలపరుచుకుంటూ ఉండగా ఇదిగో తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితానికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మా కొరకు మీరు సిద్ధపాటు చేయమని అడుగుచున్నాము దేవా. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో తండ్రి యొక్క ఆరాధన అంతా కూడా ఇదిగో తండ్రి మహిమకరముగా మా యొక్క జీవితానికి ఆశీర్వాదకరముగా, సంఘానికి దీవెనకరముగా మీరే నడిపించండి దేవా. నీకే స్తోత్రాలు. మరి ప్రాముఖ్యంగా నీ యొక్క సేవకులు దూర ప్రాంతం నుంచి వస్తూ ఉండగా ఇదిగో తండ్రి వారి యొక్క ప్రయాణంలో మీరే తోడుగా ఉండి క్షేమంగా మీరే నడిపించమని అడుగుచున్నాం దేవా. నీకే వందనాలు. మరి ప్రాముఖ్యంగా అభిషక్త ఆదివారపు పరిచర్యను ఇదిగో తండ్రి ఆరాధన మీరు ప్రారంభిస్తూ ఉండగా ఇదిగో తండ్రి సమస్తాన్ని నీకు మహిమకరముగా ఇదిగో తండ్రి మీరే అధ్యక్షులుగా ఉండి జరిగించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ఆస్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమె పాటలు పాడుకుని దేవునికి నామాన్ని మహింపరుచుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 675వ కీర్తన పాడుకుని దేవునికి నామాన్ని మహింపరుచుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 675వ కీర్తన పాడుకుని దేవునికి నామాన్ని మహింపరుచుకుందాం. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, పరికించిన శుభదినము గమనించిన యాక్షణము, పరికించిన శుభదినము గమనించిన యాక్షణము, పరలోకముకై చిరజీవముకై, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దాస్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును, దాస్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును, ధన పీడనతో మృగవాంఛలతో, ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో, పరదైసున ఈ దినమే నా ఆనందములోను, పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే, పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే,
పరలోకమేనా తుది ఊపిరిగా, పరలోకమేనా తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో పరికించిన శుభదినము, గమనించిన యాక్షణము, పరికించిన శుభదినము, గమనించిన యాక్షణము, పరలోకముకై చిరజీవముకై, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో. పాటలు పాడుకుని దేవునికి నామాన్ని మహిమపరుచుకుందాం. మరలాలించెను తన మహదయను నన్ను గణించెను. నిసలదేన నుడగున దయనుడు ధ్వని గ్రహించి మనిపెను యెహోవా మొర లాలించెను తన మహదయను నన్ను గణించెను. పిశాచి గడిమి పడగొట్టెను తన వశన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష భక్తుల నిశాంతమున చేర్చి సేదదీర్చెను యెహోవా మొరలాలించెను తన మహదయను నన్ను గణించెను. అగణ్య పాపి అని త్రోయగా నన్ను గూర్చి తన సుతుని దంచక తెగించి మృతికి పగించి పాపపు నిగుల్ సగసగను నడచెను యెహోవా మొరలాలించెను తన మహదయను నన్ను గణించెను. మదవళము బోలు నామదేంతన ప్రదీప్త వాక్యం కుశహతే చలనిటి గురించి పాపపు మదల్తుదల్లరికి దరికి చేర్చెను యెహోవా మొరలాలించెను తన మహదయను నన్ను గణించెను. అనితి వస్త్రమెడలిచెను యేసునాథ రక్తమున ముంచెను. వినోత్మయాత్మయదను నేనడు గణన్ వినన్ ప్రేమనకు చెప్పెను యెహోవా మొరలాలించెను తన మహదయను నన్ను గణించెను.
సంగమంతయు లేచి నిలబడి ఉండగా ప్రభు నామము స్తుతింపబడినట్లు ఆంధ్రక్రైస్తవ కీర్తనల నుంచి 698వ కీర్తన మధుర 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 సేవ అని కీర్తన పాడుకొనొచ్చు. ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన మనము ప్రారంభం చేసుకుందాం. 698వ కీర్తన పాడుకొనొచ్చు. ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన ప్రారంభం చేసుకుందాం. మధుర 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 సేవా యేసు ప్రభుని సేవా మధుర 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 దేవదూతలకును లేని దైవజనుని సేవా దేవదూతకును లేని దైవజనుని సేవా దేవసుతుని సంగ సేవా దివ్యమౌ సువార్త సేవా మధుర మధురం పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వరిల్లు సేవా పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వరిల్లు సేవా పరిమళించు వాక్య సేవా ప్రతిఫలించు సాక్ష్య సేవా మధుర మధురం ప్రభుని పేర ప్రజల ఎదుట ప్రవచనాల సేవా ప్రభుని పేర ప్రజల ఎదుట ప్రవచనాల సేవా ప్రజల పేర ప్రభుని ఎదుట ప్రార్థనలు వచించు సేవా మధుర మధురం భాగ్య. దేవుడు ఆత్మ కనుక ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మన కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా మా పదవులు తిరుగుము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మని మహిమ కలుగునుగాక. తండ్రి అయిన దేవా, నీ శక్తి వలన జ్ఞానం వలన సమస్తమును సృజించినందుకును నీ కుమారుని మా రక్షణ వచ్చుట వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకు నిన్ను స్తుతించున్నాము. కుమారుడైన దేవా, మా అపరాధుల నిమిత్తము అతగబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్మను దేవా, సత్యమంతులకు నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమారించినందుకే నిన్ను స్తుతించున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మైన దేవ, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. పాపపు ఒప్పుకోలు పిలుపు వాక్యములు విందము. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకం విరోధముగాను నిద్ర పాపం చేసితిని. ఇక మీదట నీ కుమారుని నన్ను అనిపించుకోవడానికి యోగ్యుడును కాను. మనము పాపం లేని వారమని చెప్పుకుని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకునము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపం మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయరు. ఆమేన్. మనము మోకరించి మౌనముగా నుండి మనము అయ్యగారికి నా వందనాలు. మీ అందరికీ నా వందనాలు. మా సండే స్కూల్ తరపున అయ్యగారికి ముందుగా హ్యాపీ ఫాస్టర్ సండే అయ్యగారండి. మన జీవితంలో మన బలహీనతల్లో కానీ, అనారోగ్యంలో కానీ, అసమాధానకరమైన పరిస్థితుల్లో కానీ మనకు ముందుగా గుర్తుకొచ్చేది దేవుడు, ఆ తరువాత సేవకులు. అలాంటి సేవకులందరికీ నా వందనాలు. మన జీవితంలో చాలా సందర్భాలలో, అన్ని విషయాలలో
మనలను ఆదరిస్తూ వాక్యం ద్వారా మనను హెచ్చరిస్తూ సరియైన మార్గంలో మనలను నడిపిస్తూ ఉండే దైవజనులు చాలా సందర్భాలలో మిషనరీస్ కానీ పలు ప్రాంతాలలో సువార్త అందించేటప్పుడు వాళ్ళ ప్రాణాలు కూడా పణంగా పెట్టి దేవుని ప్రేమను పంచడానికి రక్షణ మార్గంలో నడిపించడానికి చాలా ప్రయాసపడ్డారు. ఆ ప్రయాసను చూపించే క్రమంలో ఒక చిన్న ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచి వారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీ కొరకై జీవించెదము ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. మీ శరీరం దేవుని ఆలయమని మీరు విలువ పెట్టి కొనబడిన సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మేము చంపారు మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము He gave his only begotten Son, that whosoever believeth in him should not perish,
and have everlasting life. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాళ్ళోని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పొడి జీవించారు. మీ జత పరివారమే మేము, మీ జాడలో ఇక నడిచేంత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. నిజమే కదా, మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టాలు వస్తే మన కొరకు కన్నీటితో ప్రార్థిస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే మనల్ని ఓదార్స్తున్నారు. అటువంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే నిజమో అబద్ధమో తెలియకుండా వాళ్ళని నిజమో అబద్ధమో తెలియకుండా వారిని నిందించడం చాలా పెద్ద పాపం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో ప్రకారంగా మీ వైపు న్యాయకులుగా ఉన్న వాళ్ళు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మ కాల్చున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారు మీ మాట విని వారికి లోబడి ఉండుడి. దే మైట్ నాట్ బీ ఫేమస్ ఇన్ ది ఐస్ ఆఫ్ మ్యాన్, but are surely famous in the eyes of God. Thank you.